వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతోందని కన్న పేగు మీదనే కర్కశత్వం ప్రదర్శించినటువంటి ఉదంతం ఇది. మరో మహిళని కలిపి చేసినటువంటి విషయం 1098కి స్థానికుడు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చినటువంటి ఘటన. ఐసీడీఎస్ సిబ్బంది పోలీసులు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నివాసం ఉంటున్న మాధవి భర్త 4 ఏళ్ల కింద చనిపోయారు. ఆమె కార్యాలయ కుమార్తె ఉంది. శివపార్వతి అనే మహిళ ఇంట్లో అద్దెకుంటుంది. మాధవి వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంటే ఆమెకు శివపార్వతి సహకరిస్తోంది. ఆ బంధానికి బెడ్ అడ్డుగా ఉందని భావించిన మాధవితో పాటు శివపార్వతి బాలికను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. 5 రోజులుగా అన్నం పెట్టలేదు. ఆకలిస్తుందని అడిగితే అట్లకాడతో వాతలు పెట్టారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న చిన్నారిని చెత్త కుప్ప దగ్గర ఆహారం ఏరుకుంటుండగా చూసిన స్థానికుడు ఒకరు శనివారం 1098కి కంప్లైంట్ చేశారు. వెంటనే ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీల, అంగన్వాడీ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ ఆ పాప ఇంటికి వెళ్ళారు. వీళ్ళ రాకను చూసిన శివపార్వతి వాళ్ళ పైకి పెంపుడు కుక్కను పంపించింది. మాధవికి పెళ్లి కాలేదని ఆమె కూతురు ఎక్కడదని బొకాయించింది. తర్వాత వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించడంతో దుస్తులు పెట్టే ర్యాక్లో పాపను దాచిపెట్టానని శివపార్వతి చెప్పింది. పోలీసులు వెళ్ళి ఆ పాపని కాపాడి స్టేషన్కి తరలించారు. బాలిక శరీరం మీద ఉన్న వాతలు దెబ్బలు చూసిన పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది విస్మయం చెందారు. విషయం ఏంటంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పెళ్ళి భర్త పోయిన తర్వాతన ఇంకొకళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని తన బిడ్డను చంపేయాలనుకుంది. చివరికి ఆ ఇంటి యజమానురాలతో కలిసేసి ఆ బిడ్డని దారుణంగా హింసించింది. ఈ విషయం స్థానికుడు ఒకడు కంప్లైంట్ చేసేటప్పటికి ఆ విషయం తెలుసుకుని ఇంటికి వెళ్తే పిల్ల లేదు, అసలు అమ్మాయికి పెళ్ళే కాలేదు, పొమ్మనమని చెప్పారు. ఇంటికి వెళ్ళావిడ ప్లస్ అమ్మాయి కలిసి. తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే అమ్మాయిని ఇంట్లో ఒక పెట్టెలో దాచిపెట్టి వీళ్ళు ఈ నాటకాలు ఆడారన్నటువంటి విషయం బయటపడింది. ఇప్పుడు ఇంతకంటే క్రూరత్వం ప్రపంచంలో మరేది ఉండదేమో.